అంత కాదు. ఓకే, అంటే దేంట్లో బాగా డిసప్పాయింట్ చేసింది? కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం తక్కువ ఉంది మ్యాడ్ 1 కన్నా. ఓకే, ఇందులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా హైలైట్ అయింది? అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, అలా ఒక్కళ్ళని పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా చేస్తారు. అంటే మీరు సినిమా చూడండి, తనకి ఎక్కువ హైప్ ఉంది సినిమాలో. అంటే ట్విస్ట్ ఉంది ఒకటి, అది చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. అది ట్విస్ట్, అది చెప్పకూడదు, సస్పెన్స్ కదా, అప్పుడే చెప్పేస్తే సినిమా చూడకూడదు కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కొంచెం చూస్తే. ఓకే, హీరోయిన్స్ రోల్ ఎలా ఉంది సినిమాలో? హీరోయిన్స్ ఎక్కువ లేరు, జస్ట్ గోవా వెళ్ళినప్పుడు అలా ఒక అమ్మాయి కనిపిస్తుంది. దాని గురించి బాగుంది. నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం బాగుంది. ఎవరిని ఒకరు కష్టకాలం అంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం, వాళ్ళే సాల్వ్ చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంది సినిమా. కంపారిజన్ చేయలేము బ్రో, అంటే అది బాగుందా ఇది బాగుందా అని చెప్పలేము. రెండు, అది దాని క్యారెక్టర్లో అది బాగుంది, దీని క్యారెక్టరేషన్లో ఇది బాగుంది. గోవా ఎపిసోడ్ కూడా బాగుంది. అలాగే లడ్డు గాని పెళ్ళి చాలా ఎంటర్టైన్మెంట్ సాంగ్ చాలా బాగుంది. ఎలాగ స్వాతిరెడ్డి మాస్ సాంగ్ చాలా బాగా అనిపించింది. సో అందరి హీరోలు, ఒక హీరో తక్కువ ఒక హీరో ఎక్కువ అనేలాగా కాకుండా అందరినీ సమపాలుగా చూపించారు, చాలా బాగా అనిపించింది. గోవా ట్రిప్ సీన్స్ కంపారిజన్ కానీ అంటే సీక్వెల్ కదా ఇది స్టోరీ అలా అంటే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి పెద్ద కంపారిజన్గా ఏం లేదు, బట్ అది కంటిన్యూ చేయడం బాగా అంటే 3-4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి కదా. బోరింగ్ అనిపించిందా, కామెడీ జనరేట్ అయిందని? డైలాగ్స్ బాగా, ఏ డైలాగ్స్ బాగా వాళ్ళంతా గోవా వెళ్తారు కదా, ఆ డైలాగ్స్ చాలా బాగా పెట్టారు. అది కొంచెం మూవీ వాచబుల్ అవ్వంటేమో మోరల్ రేటింగ్ మ్యాడ్ 1 was better is my now opinion, so అది పర్సనల్ చాయిస్. సార్ అంటే సీక్వెల్ తీశారు కదా, దానికి దీనికి అంటే సీక్వెల్ కి ఓకే, మనం మేబీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల తేనే తెలియదు, బట్ దట్ మూవీ ఇస్ వెరీ గుడ్. అంటే ఫస్ట్ నుంచి కొంచెం స్టోరీ ఎక్కువ ఏమి ఉండదు అని వాళ్ళే చెప్తున్నారు కదా. స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదులే, కామెడీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా కొంచెం అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా బ్లాంక్ గా పోతే వెరీ నైస్, ఎంటర్టైన్ చేసి పంపించాడు 3 గంటలు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యాడ్ 2 బాగుందండి. మ్యాడ్ 1 మించి కామెడీ మ్యాడ్ 2 ఉందండి. పడిపడి నవ్వుతున్నాం సీట్లో కూడా కూర్చోట్లేదు, అంత మంచిగా చాలా బాగుందండి. మీరు రావడం కంప్లీట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు కలిసి కుటుంబం అంతా కలిసి చూడాల్సిన సినిమా. లడ్డూనే మొత్తం స్టోరీ అనిపించాడు. సాంగ్స్ బాగున్నాయి, స్వాతిరెడ్డి సాంగ్ బాగుంది. అట్లా ఏమైనా అనిపించిందా? అంటే హైలైట్ కామెడీగా అనిపించిందా? దానికన్నా బాగుందా ఫస్ట్ హాఫ్ కన్నా? ఇప్పుడు ఐపీఎల్ ఇవన్నీ వచ్చినాయి కదా, దీనికి ఏమైనా కాంపిటీషన్ కంప్లీట్ మూవీ ఎంజాయ్ చేస్తారండి. కంప్లీట్గా సమ్మర్కి మంచిగా మొత్తం కామెడీ సీన్స్. కామెడీ సీన్స్